సహాయ కార్యక్రమాలు చేస్తూ ధైర్యంగా నిలబడ్డటువంటి సర్వేయర్ ప్రసాద్ గారు రాష్ట్రంలో నాకు తెలిసి గవర్నమెంట్ లేనప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అయినా ధైర్యంగా పార్టీ తరఫునే కార్యక్రమాలు చేసి ఒక చరిత్ర సృష్టించినటువంటి ఒక అధికారి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రసాద్ అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. అంత ధైర్యంగా ఎవరు ముందుకు రారు. రాక్షస ప్రభుత్వంలో కూడా పార్టీ వాళ్లే బయటికి రాని రోజుల్లో ఉద్యోగంలో ఉంటూ కూడా పార్టీ తరఫునే మీకు సేవా కార్యక్రమాలు చేశారు. ఈరోజు సెమీ క్రిస్టమస్ కావచ్చు, గతంలో బట్టల పంపిణీలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ధైర్యంగా మీకోసం పేదవారి కోసమే వారి సిస్టరే కదా చనిపోయింది, వారి సిస్టరు ఉన్నప్పుడు వారు లేనప్పుడు నువ్వు పెద్దదా ఆమె పెద్దదా వారి చెల్లెలు ఉన్నంతకాలం ఒక చర్చి నిర్మాణం చేయటంలో కానీ మీకు సేవా కార్యక్రమాలు చేయటంలో కానీ ఈ గ్రామంలో రోడ్లు కానీ ఆర్చీలు నిర్మాణం చేయటంలో కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయటంలో కానీ తనకు దైన శైలిలో వాటర్ ప్లాంట్ నిర్మాణంలో కానీ తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రసాద్ ఆ విధంగా ఒక గుర్తింపు పార్టీలో ప్రభుత్వంలో ఉండి ఈ విధంగా ధైర్యంగా వచ్చినటువంటి వాళ్ళు చాలా అరుదు రాష్ట్రంలో. ఆ విధంగా ఈరోజు సెమీ క్రిస్టమస్ కూడా మీకు బట్టలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ పేదవారికి ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన పడేటువంటి ప్రసాద్ గారిని నేనైతే మీ అందరి తరఫున అభినందిస్తున్నాను. వారి సిస్టర్ ఉన్నంత కాలం వాళ్ళ మరొక సిస్టరు ప్రసాద్ కలిసి ఈరోజు ఎల్లుండి క్రిస్టమస్ 25 2 రోజుల మధ్యలో సెమీ క్రిస్టమస్ ఈరోజు జరుపుకుంటున్నాం. వాస్తవంగా అయితే రేపు మీ అందరికీ భోజనాలు పెట్టి రేపు జరపాలని, రేపు నాకు ఊళ్ళో బయటికి వెళ్ళేటువంటి కార్యక్రమం ఉందని ఒక రోజు ముందుకు జరిపి ఈరోజు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ విధంగా ప్రసాద్ కానీ వారి సిస్టర్ కానీ వాళ్ళ తండ్రి కూడా అదే విధంగా సేవా కార్యక్రమాలు చేసేవారు వేరేగా. ఆ విధంగా ఒక పేదల కోసం ఎంతో కొంత మీకు చేయాలని ఉన్నారు. తన శక్తి మేరకు తనకు అవకాశం ఉన్నంత వరకు ఏదో ఒక విధంగా మీకు సహాయపడాలి, మిమ్మల్ని ఆదుకోవాలి, ఎంతో కొంత వారు చేసేటువంటి సహాయం మీకు ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచనతో ప్రసాద్ గారు వారి కుటుంబం వారి సిస్టర్ ముందుకొచ్చినందుకు మీ అందరి తరఫున నేను అభినందిస్తూ సెమీ క్రిస్టమస్ క్రీస్తు చూపెట్టినటువంటి మార్గంలో అందరూ పయనిస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందరూ ఆ దిశగా ముందుకు నడవాలని అందరికీ సెమీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.